హాయ్ అండి. అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 10వ వారం టీఆర్‌పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయనేసి తెలుసుకుందాం. నేనైతే బాగా డిసప్పాయింట్ అయితే అయ్యానబ్బా! 'బ్రహ్మముడి' సీరియల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10వ వారం టీఆర్‌పీ రేటింగ్స్‌ని అయితే మర్చిపోండి అనేసి నేనైతే చెప్తాను. అలాగే 'కార్తీక దీపం' సీరియల్ అయితే లాస్ట్ వీక్ నంబర్ 1 పొజిషన్ కోల్పోయినా గానీ, ఈ వీక్ అయితే నంబర్ 1 పొజిషన్ అయితే కైవసం చేసుకునింది. కానీ అర్బన్ ప్లస్ రూరల్‌లో మాత్రమే, అంటే సిటీ ఏరియాలో అయితే 'కార్తీక దీపం' 4థ్ ప్లేస్‌లో అయితే పడిపోయింది. అక్కడ మనకు రూరల్ అంటే మన విలేజెస్ సైడ్ అయితే 'కార్తీక దీపం' అయితే నంబర్ 1 పొజిషన్ అయితే మరొకసారి అయితే కైవసం చేసుకుంది. ఈ నంబర్ 1 పొజిషన్ ఇలాగనే ఉంటుందా, లేకపోతే అప్ అండ్ డౌన్స్ ఉంటాయా అనేసి మనం అయితే అస్సలు చెప్పలేము. ఎందుకంటే 3 సీరియల్ అయితే డేంజర్ బెల్స్ అయితే మోగుతా ఉన్నాయనేసి నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అయితే మీకు చెప్తానే ఉన్నాను. 'ఇల్లు ఇల్లాల పిల్లలు', అలాగే 'కార్తీక దీపం', అలాగే 'ఇంటింటి రామాయణం' ఈ 3 సీరియల్ అయితే డేంజర్ బెల్స్ అయితే డేంజర్ దగ్గరలో ఉన్నాయని మనం అయితే అనుకోవచ్చు. ఎందుకు డేంజర్ దగ్గరలో ఉన్నాయంటే 'గోదావరి' అనే సీరియల్ ఈ 3 టైమ్ స్లాట్‌లో అయితే డెఫినెట్‌గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ 3 టైమ్ స్లాట్‌లో 2 టైమ్ స్లాట్‌లు అయితే ఎక్కువ డేంజర్ జోన్‌లో ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే 8:30 PM 'ఇంటింటి రామాయణం' సీరియల్ ఖచ్చితంగా టైం చేంజ్ అవుతుంది అని మనం అయితే అనుకున్నాం గానీ, టైం చేంజ్ కాకుండా 'ఇంటింటి రామాయణం' అయితే నంబర్ 1 పొజిషన్ అయితే కైవసం చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు 'ఇల్లు ఇల్లాల పిల్లలకి' 1 వీక్ మాత్రమే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ 1 వీక్‌లో టీఆర్‌పీ రావాలనేసి వాళ్ళు వల్లి బండారం అంతా బయట పెట్టినట్టు మన వేదవతి గారికైతే నిజం తెలిసిపోయినట్టు, వల్లినే నాటకం ఆడిందని నిజం తెలిసిపోయినట్టయితే మనకు చూపించారు. అది 100% నిజము. ఇక్కడ ప్రేమ కూడా మారిపోతా ఉంది అనేసి అయితే న్యూస్ అయితే వస్తుంది. నా కన్ఫర్మేషన్ న్యూస్ కోసమని వెయిట్ చేస్తున్నాను. ప్రేమ కూడా ఇంతకు ముందు కూడా ఒక 6 మంత్స్ ముందు కూడా ప్రేమ మారిపోతా ఉంది, ప్రేమ రీప్లేస్ అవుతా ఉంది అనేసి మనకు రూమర్స్ అయితే వచ్చాయి. మేబీ 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ నాకు తెలిసినంత వరకు ప్రేమ మారిపోయే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య హీరోయిన్లు బాగా మారిపోతూ ఉంటారు. అసలు ఎలా చెప్పాలంటే 'సప్తపది' సీరియల్‌లో అసలు మనం మైథిలిని చూసినట్టు ఇంకెవరిని చూడలేకపోయాము. అసలు అలాంటిది 'మల్లి' సీరియల్‌లో అయితే 'మల్లి' సీరియల్ హీరోయిన్ అయితే అక్కడికొచ్చింది. 'మల్లి' సీరియల్ కూడా శుభం కార్డ్ అయితే పడిపోతుంది. శుభం కార్డ్ పడిన తర్వాత కొన్ని సీరియల్స్ అయితే టైం చేంజ్ కాబోతున్నాయి. లైక్ ఇప్పుడు 'పలికే బంగారమైన' అవ్వచ్చు, 'బ్రహ్మముడి' అవ్వచ్చు. ఇవన్నీ లాంగ్ టైమ్ సీరియల్స్ అనేసి మనం అయితే అనుకోవచ్చు. లాంగ్ టర్మ్ సీరియల్స్ అంటే 3 PMలో లాంగ్ టర్మ్ 'మల్లి' సీరియల్ 1500 ఎపిసోడ్లు అయితే కంప్లీట్ చేసుకుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. అలాంటి సీరియల్ని ఎండ్ చేసి ఇప్పుడు మధ్యాహ్నంలో ఉండే సీరియల్ని ఖచ్చితంగా 1 PMలోనో 1:30 PMలోనో వేసే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుంది. 'బ్రహ్మముడి' ఫ్యాన్స్ అయితే నేను లాస్ట్ సండే అనాలిసిస్‌లో కూడా మీకైతే ఒక మాట అయితే చెప్పాను. 'బ్రహ్మముడి' సీరియల్ చాలా బోరింగ్‌గా ఉంది. మనము కొత్త సీరియల్‌ని తీయట్లేదు. కొత్త సీరియల్ తీస్తే ఇప్పుడు కొత్త సీరియల్ ఒక ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అవుతా ఉందంటే మనము ఓకే, ఎంత లాగితే అంత లాగొచ్చు చాంతాడిని. అంత లాగి నిండు మనసుల సీరియల్ అయితే కొలాప్స్ అయిపోయింది. తెగిపోయే పరిస్థితికి అయితే వచ్చింది. తెగిపోయే పరిస్థితిలో వాళ్ళ నాన్నగారు అసలు నిజం చెప్తాడు. ప్రేరణ అలాగే వాళ్ళు ఎంత కష్టాలు పడతా ఉంటారు. దాదాపు 200 ఎపిసోడ్ల నుంచి చూస్తా ఉన్నాం మనము. వాళ్ళు ఎంత కష్టాలు పడతా, కష్టాలు పడతా ఉంటే వాళ్ళ నాన్న ఎవరమ్మా మీరు అనేసి అనే కొందికి మన ప్రేరణ ఇలా పట్టుకోవడంలో 99.9% అయితే నాకైతే న్యాయం అనిపించింది. ఎందుకంటే ఒక పిరికితనంతో బతుకుతా ఉండే ఒక మనిషి అక్కడ ఎందుకు 2 పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఎందుకు ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టాలనేసి నాకైతే ఈరోజు ఎపిసోడ్ చూసేటప్పుడు అయితే ప్రేరణ వచ్చిండు కోపానికైతే నేను 1000% అయితే సాక్రిఫై అయితే అయ్యానని నేను చెప్తాను. ఎందుకంటే అంత బాధలు అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ పైన నిందలేశారు, వాళ్ళపైన నిందలేశారు. అలాంటిది వాళ్ళ అమ్మ సేవ చేస్తేనే కదా ఆయన లేచి ఈరోజు సోఫాలో కూర్చోగలుగుతా ఉంటాడు, మాట్లాడగలుగుతా ఉంటాడు. అలాంటి మనిషి నా బిడ్డలే అని చెప్పలేకపోవడం అనేది ఎంత పిరికితనం అనిపిస్తుందో అంత పిరికితనం. అందుకోసం అనేసి కాలర్ పట్టుకొని న్యాయం అయితే చేసిందని నేనైతే అనుకుంటున్నాను. మన సిద్ధు అయితే కరెక్ట్‌గా బుద్ధి చెప్తాడు. ఎందుకంటే మీ కూతురు సివిల్స్ రాస్తా ఉందనేసి అన్నారు. అంతా చెప్పారు కదా సార్, మరి ఇప్పుడు ఎందుకు మీరు ఈ విధంగా చేశారనేసి రేపు పోయి కాళ్ళు పట్టుకుంటాడులేండి. అది మీరేం బాధపడద్దండి. నిండు మనసుల ఫ్యాన్స్ ఉంటే రేపు పోయి అమ్మ తప్పైపోయిందమ్మా, నన్ను వాడు ఏమైనా చేస్తాడని నేను ఆ విధంగా చేశానమ్మా అనేసి నిండు మనసుల ఫ్యాన్స్ అయితే అనుకుంటారు. అది 'కార్తీక దీపం' సీరియల్ అయితే మొత్తానికైతే ఆపరేషన్ అయితే అయిపోయింది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత మన దశరథ్ గారు అయితే ఒక హోమం చేశారు కాబట్టి మనకు దీప సేఫ్, అలాగే దీప కడుపులో బిడ్డ కూడా సేఫ్ అని నాకైతే అనిపిస్తూ ఉంది. బాగా లాగి మన పైన రుద్దాల్సిందంతా రుద్ది మొత్తానికైతే 4వ ప్లేస్లో అయితే 'కార్తీక దీపం' అయితే నిలిచింది. ఇంకా మధ్యాహ్నం సీరియల్స్ 'పలికే బంగారం' అనే సీరియల్స్ కూడా చాలా బెటర్గా అయితే వస్తున్నాయి. ఎందుకంటే అదర్ ఛానల్స్కి మనమే స్కోప్ ఇచ్చినట్టయితే అవుతుంది. 'బ్రహ్మముడి' సీరియల్ నంబర్ 1 పొజిషను ఏ రోజైతే ఆఫ్టర్నూన్ షిఫ్ట్‌కి అయిందో ఆ రోజు నుంచి ఈ వారం వరకు అయితే నంబర్ 1 ప్లేస్‌లో ఉన్నింది. అంటే స్లాట్ లిటర్‌గా ఉంది. కానీ ఈసారి మాత్రం వీక్ 10వ వారంలో అయితే నంబర్ 1 ప్లేస్ నుంచి అయితే కోల్పోయింది. జీ తెలుగులో వచ్చే సీరియల్ అయితే నంబర్ 1 ప్లేస్‌ని అయితే కైవసం చేసుకుంది. అలాగే మన ఆఫ్టర్నూన్లో 'బ్రహ్మముడి' 4వ ప్లేసో 5వ ప్లేస్‌కి అయితే పడిపోవడం నాకైతే చాలా డిసప్పాయింట్ అయితే చేసింది. ఎందుకంటే నిజం చెప్తాను, సీరియల్ బాగా లాగుతా ఉంటారబ్బా. 400 ఎపిసోడ్‌లో జరగాల్సిన స్టోరీని 200 ఎపిసోడ్‌లో చూపియాల్సిందే.
చూపించకపోతే అదే సొమ్మొకటిది సోకొకటిది అంటారు కదా, అదే విధంగా అది జరుగుతుందంటే ఎంతో కష్టపడి ఒక్కొక్క రాయి కట్టి నిర్మించిన దుగ్గిరాల ఫ్యామిలీని, ఆ దుగ్గిరాల ఫ్యామిలీని సైడ్ క్యారెక్టర్స్ వచ్చి తొక్కేయడం అనేది చాలా డిసప్పాయింట్ అయితే అయింది. అందుకోసం అనేసి ప్రతి ఒక్కరు బాధపడతా ఉంటారు. రాజ్ కావ్య లేని బ్రహ్మముడి అసలు చూడలేకపోతా ఉన్నాం అనేసి కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఎంత ఫ్యాన్స్ అయినా కానీ రాజ్ కావ్య బాండింగ్ ఉంటేనే చూస్తారు అనేసి మరొకసారి అయితే నిరూపించారు మనకి. సరే, మనం టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకున్నట్టయితే ఫస్ట్ మనకి రేణుకా ఎల్లమ్మ సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 0.60 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 0.88 అయితే వచ్చింది. అలాగే గుండెండ గురికైనా సంబంధించిన బాలు అయితే 50 లక్షలు మనోజ్ కట్టాలంటారు కదా, కానీ బాలు దాన్ని ఎలాగోలా హ్యాండిల్ చేసి సార్ మేము నిజమే చెప్పాం కదా అనేసి బాలు మనోజ్కి అయితే ఫేవర్గా చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఎందుకంటే సీరియల్ అప్డేట్స్ అనేది మీకు ఇవ్వాలి కదా. అలాగే పాపే మాధ్యమం అయితే వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 4.71 అవుతుంది. అలాగే అర్బన్ వచ్చి 4.05 అవుతుంది. ఇక చూడండి 12 PM ఉండే సీరియల్ కూడా బ్రహ్మముడి సీరియల్ని అధిగమించేసిందంటే అర్థం చేసుకోవచ్చు స్టోరీ ఎంత డల్గా నడుస్తూ ఉందనేసి. నిన్ను వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 5.21 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.94 అవుతుంది. హీరో లేకపోయినా కానీ నెంబర్ 1 పొజిషన్లో కైవసం చేసుకోవడం అంటే నెక్స్ట్ లెవెల్. అసలు నేను ఎండ్ అవుతుంది అనుకున్నాను, కానీ హీరో లేకపోయినా కానీ సీరియల్ అయితే బాగా కంటిన్యూ చేస్తున్నారు. సూపర్. ఇంకా బ్రహ్మముడి అర్బన్ స్టోర్ వచ్చి 5.21 అయితే ఉంది నిన్ను కోరి సీరియల్. అలాగే అర్బన్ వచ్చి 4.94 అయితే ఉంది. అదే అయిపోయిన తర్వాత బ్రహ్మముడి సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 4.51 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.28 అయితే ఉంది. ఇంత డ్రాప్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సెకండ్ జనరేషన్ వచ్చిన తర్వాత మంచి స్టోరీ లైన్ వస్తుంది అనుకుంటే అదే చెప్పాను కదా, సొమ్ము ఒకటి సోకొకటి లాగా నిర్మించిన సామ్రాజ్యాన్ని అయితే వీళ్ళైతే కొలగొడతా ఉంటారని నాకైతే అనిపిస్తుంది. అలాగే పలికే బంగారం అనేది వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 4.96 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 5.06 అయితే ఉంది. నిన్ను కోరి, పాపే మాధ్యమం జ్యోతి, పలికే బంగారమైన, సప్తపది, వారసురాలు 5 సీరియల్ తర్వాత మనకి 6వ ప్లేస్లో అయితే మన బ్రహ్మముడి సీరియల్ అయితే నిలిచింది. ఇది చాలా విచారించదగ్గ విషయమే. సప్తపది సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 4.64 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.29 అయితే వచ్చింది. వారసురాలు సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 4.65 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.12 అయితే వచ్చింది. మళ్ళీ సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 4.29 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 3.63 అయితే వచ్చింది. డీసెంట్ టీఆర్పీనే వచ్చాయి ఆఫ్టర్నూన్ సీరియల్స్. ఎందుకంటే ప్రైమ్ టైమ్ సీరియల్స్ ఇంకా ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. అలాగే అందరికీ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఇంకా ఫుల్ క్రికెట్ పైన పడిపోతారు కాబట్టి ప్రైమ్ టైమ్ సీరియల్స్ ఇప్పుడు ఎంత స్టఫ్ని బయటికి రాగలితే అంత స్టఫ్ని అయితే లాగలరు. చిన్ని సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 2.71 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 2.90 అయితే వచ్చింది. నిండు మనసుల సీరియల్ వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 5.60 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 5.12 అయితే వచ్చింది. ఇంకా నువ్వు లేక నేను లేని సీరియల్ చాలా బాగుందబ్బా. ఒక భార్యాభర్తల మధ్య ఎంత లవ్ ఉండాలో, ఎంత కెమిస్ట్రీ ఉండాలో, ఎంత టామ్ అండ్ జెర్రీ గేమ్ ఉండాలో, ఎంత ఫైట్స్ ఉండాలో, ఎంత ఎఫెక్షన్ ఉండాలో అన్నీ పర్ఫెక్ట్గా అయితే సింక్ అయినాయి. అందుకోసం అనేసి 10 PM ఉన్న సీరియల్ 7 PMకి అయితే జడ్జిమెంట్ అయితే కరెక్ట్గా చేశారని నేనైతే అనుకుంటున్నాను. అర్బన్ స్టోర్ వచ్చి 8.81 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 7.46 అయితే ఉంది. ఇంకా ఇల్లు ఇళ్ళ పిల్లల సీరియల్ 7:30 PM డేంజర్ జోన్లో ఉందనే చెప్పచ్చు. ఎందుకంటే కొత్త సీరియల్స్ అయితే 7:30లో ఈటీవీలో ఒక సీరియల్ వచ్చింది, జెమినీ టీవీలో ఒక సీరియల్ మండే నుంచి వస్తుంది. అలాగే జీ తెలుగులో కూడా కొత్త సీరియల్ 7:30 ప్లేస్లో వేసే ఛాన్స్ ఉంటుంది. 7:30 PM కాంపిటీషన్ తట్టుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇల్లు ఇళ్ళ పిల్లల వల్ల కాదనేసి మేకర్స్ డిసైడ్ అయ్యారు. అందుకోసం అనేసి ఇప్పుడు నిజాలు బయట పెడతాను నెంబర్ 1 ప్లేస్ని కైవసం చేసుకొని ఆ ప్లేస్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తుంది. దానికి సంబంధించిన వీడియో అయితే మీకు ఫుల్గా క్లారిటీగా అయితే చేస్తాను. ఇంకా మనం ఇల్లు ఇళ్ళ పిల్లలు చూసుకున్నట్టయితే అర్బన్ స్టోర్ వచ్చి 11.66 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.92 అయితే ఉంది. కార్తీక్ దీపం సీరియల్ చూసుకున్నట్టయితే అర్బన్ స్టోర్ వచ్చి 12.95 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 9.55 అయితే ఉంది. ఇక్కడ దీపా సేఫ్, దీపా బిడ్డా సేఫ్, సుమిత్ర గారు సేఫ్, జోష్న సేఫ్, అందరూ సేఫ్ మీరు బాధపడుతుంది. ఎందుకంటే దైవ సంకల్పం ఉంటే ఏదైనా సాధించేసి అంటారు కదా, అట్లా మన దశరథ్ గారు అయితే అక్కడ పూజ చేసి హోమం చేసి అక్కడ కాపాడారు. మనకు చూపించలేదు, జరిగేది అదేలేండి, ఏమేమి బాధపడద్దండి. ఇంటింటి రామాయణం అయితే 2nd ప్లేస్లో అయితే కైవసం చేసుకుంది. లాస్ట్ టైం 1 ప్లేస్లో కైవసం చేసుకుంది. అర్బన్ స్టోర్ వచ్చి 12.56 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 9.65 అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గుండెండ గుడి కానీ 1st ప్లేస్లో అయితే ఉంది అర్బన్లో చెప్పేది. పొదరిల్లు సీరియల్ వచ్చి 2nd ప్లేస్లో ఉంది. 3rd ప్లేస్లో వచ్చి ఇంటింటి రామాయణం ఉంది. 4th ప్లేస్లో వచ్చి కార్తీక్ దీపం, అంటే 4వ స్థానంకి పడిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంటింటి రామాయణం వచ్చి అర్బన్ స్టోర్ వచ్చి 12.56 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 9.65 అయితే ఉంది. అదే అయిపోయిన తర్వాత గుండెండ గుడి గంటల సీరియల్ వచ్చి ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర స్టోరీ లేకపోయినా కానీ ఆ స్టోరీని ఒక కామెడీ వేలో తీసుకుపోవడం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంది. అర్బన్ స్టోర్ వచ్చి 12.16 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 10.73 అయితే ఉంది. నెంబర్ 1 ప్లేస్ని అయితే కైవసం చేసుకుందని మనం అయితే చెప్పుకోవచ్చు. అలాగే పొదరిల్లు సీరియల్ నేను ఇప్పుడైతే పొగడిన కానీ, ఎందుకంటే నేను పొగిడిన సీరియల్ అంతా ఫస్ట్ 100 ఎపిసోడ్ల వరకు
టాప్ గ్రేస్లో ఉంటాయి. ఆ 100 ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత దాన్ని భాగవతం అంతా బయటపడిన తర్వాత ఓరే నాయన వద్దురా బాబు ఈ సీరియల్లే వద్దు అనిపిస్తుంది. ఆ విధంగా అయితే అవుతా ఉన్నాయి కాబట్టి నేనైతే పొగడదలుచుకోలేదు. పొదరిల్లు సీరియల్ వచ్చి అడ్మిషన్ వచ్చి 10.01 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 9.87 అయితే ఉంది. పొదరిల్లు సీరియల్ కూడా అవార్డులో అయితే మంచి హైప్ అయితే ఇచ్చారు. నేను ఆల్రెడీ అవార్డ్ ఫంక్షన్ గురించి ఒక వీడియో అయితే చేశాను. ఎవరైనా చూడకుండా అంటే చూడండి. ఖచ్చితంగా శౌర్య పాప గురించి తెలుసుకున్న తర్వాత నాకు కూడా చాలా సంతోషం అయితే అయింది. ఎందుకంటే ఆ పాప అవార్డు గెలవడం వాళ్ళ అమ్మ నాన్నగారు చూసిన తర్వాత కొంచెం బాగానే అనిపించింది. ఎందుకంటే మన స్టార్ మా ఎక్కడున్నా అలాంటి స్టార్ని అయితే ఎదుర్కొని వస్తుంది. అందుకోసం స్టార్ మా నెంబర్ 1 ప్లేస్లో అయితే ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.